ఆదిలాబాద్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్ విషయం చెప్పడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ చర్చల్లో నేను చెప్పిన మేము అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మీ ఆదిలాబాద్కు ఏమన్నా కావాలని అడుగుతారేమో, మీ నియోజకవర్గాలలో మీరు ఏమేమి మాట ఇచ్చారో మన ప్రతిపాదనలని పంపండి, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారేమో అని గొప్ప ఆశతోనే ఇచ్చినాం. కానీ అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా అప్పుల చర్చనే ఉన్నది, బాకీల చర్చనే ఉన్నది, స్కామ్ల చర్చనే ఉన్నది తప్పితే కొత్తగా వచ్చినటువంటి సభ్యులను ఉత్సాహపరిచే విధంగా ఎక్కడ కూడా ప్రస్తావన లేదని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఆ రోజు చెప్పిన. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానాని ఒక్కసారి చూస్తే నిజంగా అసలు 9.5 సంవత్సరాల కాలంలో ఈ రకమైనటువంటి వ్యవస్థ జరిగిందా, ఈ రకమైనటువంటి వ్యవహారాలు జరిగినాయా అని అనుమానం వచ్చేటటువంటి పరిస్థితి. ఒక కార్పొరేషన్ తీసుకున్నటువంటి అప్పును తీర్చేందుకు ఇంకో కార్పొరేషన్ ని ఫామ్ చేశాం. సరే, ఒక కార్పొరేషన్ తీసుకున్న అప్పును తీర్చేందుకు ఇంకో కార్పొరేషన్ ఫామ్ చేస్తే తయారు, ఈ 2 కార్పొరేషన్లు చేసినటువంటి అప్పును తీర్చేందుకు 3వ కార్పొరేషన్ ని క్రియేట్ చేశాం. తీరా 18 నుంచి 20 కార్పొరేషన్లు కేవలం అప్పులు తీర్చడానికి ఆ కార్పొరేషన్లను పుట్టించారు. ఈ ఆర్థిక రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా కొత్తగా మరి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది 10 కోట్ల రూపాయలు ఏదో ఇస్తామని కొత్తగా మన ప్రభుత్వం సూచనాప్రాయంగా చెప్పారు. నాకు నిధులు వచ్చిన వెంటనే ఈ బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి నేను ఎంత కేటాయించగలిగితే అంత కేటాయించే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఎన్ని సభలు సమావేశాలు మిగతా సన్మాన కార్యక్రమాలలో మాట్లాడినప్పటికీ మీ ముందు మాట్లాడేటప్పుడు కొంత చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరంతా ఎంఆర్ఐ స్కానర్స్. నేను మాట్లాడే ప్రతి మాటకు ఇది సాధ్యమా అసాధ్యమా అనేది మీరు క్షణాలలో బేరీ చేసినటువంటి మనస్తత్వం, ఆ యొక్క తెలివితేటలు ఉన్నటువంటి యొక్క వ్యవస్థ మీరు. కానీ నాకు తెలిసినంత మట్టుకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం ద్వారా మేము ఓటేసినటువంటి లేదా మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే మంచి పనులు చేస్తున్నాడు అనే విధంగా మీరు మాట్లాడే విధంగా నా వ్యవహార శైలి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. న్యాయవాదుల సమస్యల గురించి చెప్పినప్పుడు తప్పకుండా నగేష్ గారు ఒక మాట అన్నట్టు, గతంలో వకీలు కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా ఆ కుటుంబ ఆర్థిక నేపథ్యం చాలా గొప్ప నేపథ్యమై ఉంటేనే ఈ 3 ప్రొఫెషన్లలో రాణించేటటువంటి అవకాశం ఉండే, లేదా ఆ వృత్తి పొందేటటువంటి అవకాశం ఉండే. కానీ ఈ రోజు ఉన్నటువంటి యుగంలో చాలా పేద కుటుంబాల నుంచి కూడా డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, వకీళ్ళు అవుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో వకీళ్లకు ఇళ్ల స్థలాలు అనే వరకంటే సహజంగా సమాజంలో ఒక ఆలోచన ఏముంటుందంటే వకీళ్ళకి ఏం తక్కువ, వాళ్ళకు కూడా ప్లాట్లు ఇస్తున్నారు అనే